अखिल भाई का न्यू कैमरा 360 कैमरा बाइक राइडर చూపి యూట్యూబ్లో చూసి చేయడే. ఇంకేమన్నా చూడు బాక్స్ లోపల ఏమో వచ్చినాయి చూద్దాం. చార్జర్ వస్తుంది. ఛార్జింగ్ కేబులా? దాని మ్యాట్, ఛార్జింగ్ కేబుల్, ఇంకేం వచ్చినాయి? యూజర్ గైడ్. అదేంటి? నేను యాక్సెసరీస్ రాలేదండి. పౌచ్ అంతే ఇక లోపల ఏం లేవు కదా. ఇది కొద్ది యూజర్ మాన్యువల్. అది యూజర్ మాన్యువల్. ఇది దీనికి ఒకటి కొనాలి మనం. ఇక ఏంటిది? స్టాండ్ బాగా కొనుక్కోవాలన్నా? అంటే లెంత్ ఉంటాయి కదా 360 డిగ్రీస్లో చేసి చూపి. చేతులు పెట్టి ఆన్ చేయి. ఇట్స్ నాగల్ తిప్పు. ఇంగ్లీష్ సెలెక్ట్ తీసుకో. మనం ఛార్జింగ్ కేబుల్ ఫుల్ చేసి ఛార్జింగ్ కేబుల్ ఇది. సో ఇది వచ్చేసి మనకు బ్యాటరీ. దీనిపైన మనకు ఇన్స్ట్రక్షన్ రాసి ఉంటారు. సో అది మనం చదువుకోవాలి ఫస్ట్ ఒకసారి. సో ఇందులో ఏంటంటే మనం బ్యాటరీ తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ మనకి ఇచ్చిన క్లాత్ తోటి మనం ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ బ్యాటరీ ఎక్కించుకోవాలన్నమాట. సో ఈ స్టిక్కర్ అయితే తీస్తున్నాను. సో బ్యాటరీ తీసేటప్పుడు కూడా బ్యాటరీ తీసే విధానం 2 బటన్స్ ఇచ్చిండు వాడు. 2 బటన్స్ ఇలా పుల్ చేస్తే బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ కింద ఇక్కడ SD కార్డ్ ఎక్కడ పెట్టుకో? SD కార్డ్ ఆప్షన్ లేదు. సో బ్యాటరీ వచ్చేసింది. బ్యాటరీ మీద ఏమున్నాయి? బ్యాటరీ టైరాలు ఎక్కడ ఉంటాయి? కింద SD కార్డ్ వచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. లోపల ఇచ్చింది SD కార్డ్. ఓకే. ఇంకేమున్నాయి? 360 X3 కెమెరా, ఫ్లాష్, బ్యాటరీ ఇన్సర్ట్, డిస్ప్లే, ఇక్కడ ఛార్జింగ్ కనెక్షన్, లైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమున్నాయి? పవర్ ఆన్ ఆఫ్. ఇక్కడ వచ్చేసి ప్లే నాట్, డూ నాట్, రిమూవ్ కవర్, స్పీకర్ కవర్ తీయకూడదంట. ఓకే. నెక్స్ట్ ఒకసారి ఆన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. అని ఇట్లా పట్టుకొని కూడా తీయచ్చు మంచిగా. ఇక్కడ బటన్ సౌండ్ బటన్ ఆన్ చేస్తే ఆన్ అయింది. వెనకాల లైట్ వస్తుంది చూడు. వెనకాల లైట్ చూపించు. తిప్పు. బ్యాక్ సైడ్ ఇక్కడ లైట్ వస్తుంది. దీనికోసం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టా 360 ఆన్ చేయగానే ఇలా చూపిస్తుంది. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆన్ చేసి అవసరం ఒకసారి వస్తే ఆన్ అవుతుంది. ఈ కలర్ మారుతుంది ఏందో దేనికి. కెమెరా చూపిస్తుంది. బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఆప్షన్. తర్వాత టచ్ చేయి. అక్కడ సెలెక్ట్ చేయగానే ఇట్లా మనం ఏదైతే అనుకున్నాం మన ఇన్స్టా 360 అని వచ్చిందా కనెక్ట్ అవుతుంది. ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ సెలెక్ట్ చేసి యాప్లో కనెక్ట్.
కనెక్షన్ సక్సెస్ఫుల్. దీని ద్వారా సక్సెస్ అయిపోయింది. కన్ఫర్మ్. ఓకే, లో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. మనం దాంట్లో తీసిన ఫొటోస్ వీడియోస్ అన్నీ దీంట్లో కనిపిస్తాయి, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటా. అర్థమైందా? లైవ్